యశ్వంత్ సార్. మై నేమ్ ఇస్ శ్రీనివాస్. ఎస్ సార్. గుడ్ లివింగ్ బిల్డింగ్ తరపు నుంచి వచ్చాను సార్. సార్ మీ గురించి ఫ్యూ వర్డ్స్. యాక్చువల్ నేను బిల్డర్ని, నా ప్రొఫెషన్ వేరుండే. తర్వాత ఓన్గా ఇది నా ఓన్ హౌస్ అనమాట, ఓన్గా కట్టుకున్నాను ఇల్లు. తర్వాత మీ టోస్టమ్ గురించి నేను మా ఇంజనీర్ చెప్తే మేము గుంటూరులో వచ్చి విజిట్ చేసినాం. మీ ఎంప్లాయీ ఒక అతను ఎవరితో చూపించాడు పెద్ద హౌస్ ఒకటి. చూస్తే అది చూసిన తర్వాత కొంచెం మాకు క్వాలిటీ అనిపించింది. ఫస్ట్ ఏమో అల్యూమినియంకి వెళ్దాం అనుకున్నాం, స్లైడింగ్కి. దానికి విజయవాడలో కొటేషన్ అట్లా కూడా తీసుకుని వెళ్దాం అనుకున్న టైంలో ఏదో కొంచెం క్వాలిటీ అనిపించింది. మేము వెళ్ళినప్పుడు కూడా అప్పుడు వర్షం పడుతుంది అక్కడ గుంటూరులో. ఆ సౌండ్ కానీ బాగా హెవీ గాలి వస్తుంటే అది కూడా ఏం లేకుండా సౌండ్ ప్రూఫ్ ఉంది. వర్షం అంత పెద్ద వర్షం అయిన లోపలికి ఏం లేదులే అనిపించింది. తర్వాత మీకు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆ కుర్రోడ్ నంబర్ నరేష్ ఏదో మేబీ చెప్పారు ఎవరో, ఆయన ద్వారా వెళ్తే అక్కడ సాయినాథ్ గారు పరిచయం అయ్యాడు అనమాట. ఇక తర్వాత ఫర్దర్ స్టెప్ ఏంటంటే సాయినాథ్ గారు ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఆయన మాట్లాడిన పద్ధతి కానీ మేము మాకు ఇల్లు డిజైన్ చూపిస్తే కుర్రోడ్ని పంపించిన తర్వాత ఆయనే సెలెక్ట్ చేసే పద్ధతి అనమాట. మీకు ఇదైతే సూటబుల్ అట్లా ఇట్లా అని క్వాలిటీ మేమైతే పెట్టుకుని ఆల్మోస్ట్ ఇంట్లోకి వచ్చి 50 days అవుతుంది. ఈ 50 daysలో ఒక 2 సార్లు భారీ వర్షం పడ్డది. బాగా ఆ సౌండ్ రావటం కానీ రెయిన్ వాటర్ లోపలికి రావటం కానీ అట్లా ఏం లేదు. ఫస్ట్ భయం ఉండేది, పెద్ద విండోస్ కదా వర్షం వస్తుందేమో లోపలికని. యాక్చువల్ నేను చాలా ఖర్చు పెట్టిన వీటికి, టేక్ వుడ్కి. వీటిలోంచి వస్తున్నాయి కానీ అక్కడక్కడ డ్రాప్స్ లోపలికి. దీనికైతే సౌండ్ రావటం కానీ వాటర్ రావటం కానీ లేదు. నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్. మీ టోస్టమ్కి కానీ సాయినాథ్ గారికి కానీ, ఎస్పెషల్లీ సాయినాథ్ గారు ఏంటంటే కాస్త ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ రెస్పాండ్ అయ్యే విధానం కానీ సర్వీస్ కానీ బాగుంది. నేనైతే ఫుల్ సాటిస్ఫై సోదరా. ఇప్పుడు వర్షానికి దానికి సౌండ్ ప్రూఫ్కి ఈ క్వాలిటీస్ అన్ని ఎలా అనిపించాయి మా విండోస్కి? క్వాలిటీ అయితే 100% సాటిస్ఫాక్షన్ సోదరా. వర్షం బాగా పడ్డప్పుడు బయట నుంచి రెయిన్ వాటర్ రాకపోవటానికి కానీ సౌండ్ కానీ ఉంది. తర్వాత దీంట్లో గొప్పగా చెప్పుకోదగ్గది ఏంటంటే ఆపరేషన్ ఫ్రీ. చిన్న పిల్లలైనా పెద్దోళ్ళైనా, మా ఫాదర్ వాళ్ళు ఉన్నారు, మా చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళైనా ఆపరేటింగ్ ఈజీ ఉంది, క్వాలిటీ ఉంది, ప్రొడక్ట్ క్వాలిటీ ఉంది. మీరు ఎవరికైనా సజెస్ట్ చేయాలనుకుంటే 100% విండోస్కి వెళ్తే టేక్ వుడ్కి అంత ఖర్చు పెట్టుకుని పోయేదానికంటే ఇప్పుడు టేక్ వుడ్లో బలార్సా ఆ రేంజ్లోకి వెళ్తే కొంచెం కాస్ట్ అవుతుంది. ఈ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించినా ఈక్వల్, నన్ను అడిగితే రెండు కంపేర్ టు ఈక్వల్ అనమాట ప్రైస్. బలార్సా టేక్ వుడ్ అయినా అంతే అవుతుంది, ఇదైనా అంతే అవుతుంది. టోస్టంకి వెళ్ళమనే చెబుతాను నేనైతే. ఇక లోకల్గా దొరికే అల్యూమినియం అవి ఉన్నాయంటే అవి లైఫ్ స్పాన్ అంత ఉండదు. ఆ సౌండ్కి నేను దీంట్లో బాగా నాకు నచ్చింది ఏంటంటే సౌండ్ ప్రూఫ్. మెయిన్ ఏంటంటే నీకు చాలా మార్కెట్లో చాలా కంపెనీలు ఉన్నాయి, లేకపోతే ఈ అల్యూమినియం మాకు లోకలే డబ్ల్యూపీసీ యూపీవీసీ విండో చాలా ఉన్నాయి. సౌండ్ ప్రూఫ్ అసలు లేదు. మాకు ఇక్కడ మా వెంచర్లోనే చాలా మంది పెట్టుకున్నారు కదా. ఉంటే ప్రొటెక్షన్ ఏంటంటే విండోకి మామూలుగా ఉంటుంది కానీ సౌండ్ ప్రూఫ్ అయితే లేదు. మరి వర్షం అంతా వాళ్ళని నేను చెక్ చేయలేదు కానీ సౌండ్ ప్రూఫ్ అయితే లేదు. మనదైతే మాత్రం క్లోజ్ చేస్తే సౌండ్ ప్రూఫ్. సౌండ్ అనేది మనకు బయట తెలియదు, పక్క బాగుంది. వాటర్ అవి కూడా చెక్ చేసాం లేదు. ఆపరేషన్ బాగా ఫ్రీ ఉంది. ఆపరేషన్ కూడా దాన్ని బాగా ఒప్పుకోదగ్గది. ప్రైస్కి తగ్గ మనం కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించినా కానీ ప్రైస్కి తగ్గ వర్త్ ఉంది దానిలో. నేనైతే నన్ను అడిగితే మాత్రం చెప్తా టోస్టమ్ ప్రిఫరబుల్. నేను చెప్పేది కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించినా దానికి తగ్గట్టు ఉంటుంది. మీరు ఫుల్లీ సాటిస్ఫైడ్ సార్? పక్కా సాటిస్ఫైడ్ సార్. ఈరోజు మీ టైం స్పెండ్ చేసుకొని మాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ.